మంచిర్యాల జిల్లా మందమరిలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇవన్నీ కూడా చూసి మార్పు రావాలి. నాయకులే ఉన్నారు. ఇంకా ఇన్ని సంవత్సరాలు ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ ఉన్నారు. కానీ నిజంగా రోడ్ల పరిస్థితి, నాలీల పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉండే. నేను వచ్చిన తర్వాత టాప్ ప్రయారిటీగా ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ అన్ని చోట్ల కూడా ఎక్కడైతే మిషన్ భగీరథి ఫెయిల్ అయిందో అక్కడ బోర్వెల్స్ టెంపరీగా నీళ్ళు వచ్చేలాగా అన్ని గ్రామాలలో అన్ని టౌన్లలో కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ మంచినీటి సౌకర్యం కల్పించడం జరిగింది. ఇది సరిపోదు. ఫ్యూచర్ ప్లానింగ్లో ఏముండాలంటే అమృత్ స్కీమ్ కింద 100 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ కావడం జరిగింది. పనులన్నీ కూడా ప్రారంభమైనాయి. 6 నెలలలో ఈ అమృత్ స్కీమ్ కింద ఏదైతే వాటర్ ట్యాంక్స్, పైప్ లైన్స్ అన్నీ కూడా ఇవి కనెక్ట్ చేయాలో ఇవన్నీ పనులు కూడా పూర్తి చేయబోతాయి. సో వాటర్ గురించి చెన్నూరు నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్లానింగ్ చేయడం జరిగింది. తర్వాత మొన్న చెన్నూరు టౌన్లో బతుకమ్మ వాగు దగ్గర సార్ ఈ నీళ్లు సరిపోవేమో అని చెప్పి నేను వారికి గోదావరి నుంచి 43 కోట్ల ఒక ప్రపోజల్ కూడా ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ గారు ప్రపోజ్ చేశారు. నేను మొన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా ఇదే చెప్పినాను. మాకు ఈ 43 క్రోర్స్ శాంక్షన్ తొందరగా చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి కోరడం జరిగింది. వారు అన్నారు ఈ వచ్చే సంవత్సరంలో టీఎఫ్ఐడిసి కింద ఈ 43 కోట్లు శాంక్షన్ చేస్తామని చెప్పి వారు నాకు మాట ఇవ్వడం జరిగింది. అంటే ఫ్యూచర్ కూడా ఇంకొక 10-15 సంవత్సరాలు మంచినీటి కరువు ఉండదు చెన్నూరు నియోజకవర్గంలో అని చెప్పి ఈ ప్లాన్ ప్రకారంగా ఈ పనులు చేయడం జరిగింది. తర్వాత విద్య గురించి అన్ని స్కూళ్ళలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ చాలా పూర్గా ఉంది. అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కల్పించాలి అని చెప్పి అన్ని స్కూళ్ళల్లో ఏదైతే ఆర్ఓ ప్లాంట్స్ అవసరమో అక్కడ చెన్నూరు డిగ్రీ కాలేజ్లో 2.2 క్రోర్స్ శాంక్షన్ చెప్పించి అక్కడ బిల్డింగ్ కూడా మరమ్మతులు చేయాలని చెప్పి అక్కడ 2.2 క్రోర్స్తో ఆ పనులు కూడా స్టార్ట్ కావడం జరిగింది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ బాగుండాలి. విద్య గురించి ఏదైతే ముఖ్యమంత్రి గారు 10,000 టీచర్లను భర్తీ చేసినారో ఈ కాంబినేషన్ అన్నమాట. ఫ్యాకల్టీ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే మంచిగా చదువుకుంటారని చెప్పి ఈ సంవత్సరము గవర్నమెంట్ స్కూళ్ళలో 15 నుంచి 20% వరకు కొత్త అడ్మిషన్స్ కావడం జరిగింది. ఇది కేవలము ఫ్యాకల్టీ మెంబర్సు, టీచర్స్ ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సరిగా అవుతుందని చెప్పి ఇది చూపించి అందరు కూడా అడ్మిట్ కావడం జరిగింది. తర్వాత మన ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా శాంక్షన్ అయ్యింది సోమన్పల్లి దగ్గర. ఆ పనులు కూడా అతి త్వరలోనే స్టార్ట్ కాబోతున్నాయి. ఎందుకంటే ప్లాన్ స్ట్రక్చర్ అంతా కూడా అప్రూవ్ అయిపోయింది. పనులు టెండర్ కూడా కావడం జరిగింది. టెండర్ అయిన తర్వాత కాంట్రాక్టర్ సెలెక్ట్ చేసి ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా పనులు స్టార్ట్ అవుతాయి. సో అన్ని రంగాలలో విద్య, వైద్యము, రోడ్స్, సీసీ రోడ్స్ ఇవన్నీ కూడా మంచిగా చేయాలని చెప్పి మేము ముందుకు వెళ్తున్నాము. తర్వాత ఉద్యోగాలు కల్పించడంలో ఇక్కడ ఈ ప్రాంతంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఫస్ట్ నేను వచ్చిన తర్వాతనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మన మందమరిలో స్టార్ట్ చేశాము. అంతేగాక సింగరేణి సంస్థలో కూడా 80% లోకల్ ఎంప్లాయ్మెంట్ తీసుకోవాలని చెప్పి అక్కడ కూడా ఒక రూల్ పాస్ చేయడం జరిగింది. అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఏదైతే ఉద్యోగాలు వస్తాయో దాంతోపాటు లోకల్ ఎంప్లాయ్మెంట్లో ఇంకా ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. తర్వాత 800 మెగావాట్స్ కొత్త పవర్ ప్లాంట్ ఎక్స్పాన్షన్, దీంట్లో సుమారు 5,000 ఉద్యోగాలు వస్తాయి. ఇంకా 2-3 మంత్స్లో అన్ని టెక్నికల్ శాంక్షన్స్ అన్నీ కూడా పూర్తిగా అయినాయి. భూమి పూజ కూడా 2 మంత్స్లో ముఖ్యమంత్రి గారు వచ్చి భూమి పూజ చేసి ఈ ఎక్స్పాన్షన్ ద్వారా
సుమారు 5,000 ఉద్యోగాలు కూడా కల్పించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇది సరిపోదు. నేను ముఖ్యమంత్రి గారితో మొన్న మాట్లాడి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో కొత్త గనులు తీసుకురాక కేవలం మాకు అలాట్మెంట్ కావాలని చెప్పి ధర్నాలు చేసి ఈ ప్రాంత ప్రజల ఉద్యోగాలన్నీ కూడా శూన్యం చేసిన సంగతి అందరికీ తెలుసు. ఎక్కడైతే సింగరేణి సంస్థ ఒరిస్సాలో పోయి అక్కడ టెండర్ చేసి అక్కడ 25 మిలియన్ టన్నులు అక్కడ పనులు కూడా ప్రారంభం కావడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే టెండర్ ప్రకారంగా మీరు కొత్త మైన్స్ తీసుకోవచ్చు అని చెప్పి రూల్ తీసుకొచ్చారు, పార్లమెంట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు సపోర్ట్ చేసింది. కానీ ఇక్కడ అలాట్మెంట్ అయ్యేటప్పుడు మాకు అలాట్మెంట్ కావాలని చెప్పి వాళ్ళు ధర్నా చేసి ఏదైతే కొత్త గన్నులు ఈ ప్రాంతంలో రావాలో అక్కడ రాలేకపోవడం జరిగింది. వేరే